Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏంటి స్పెషాలిటీ? మరియ తల్లి పుట్టినరోజు. పుట్టినరోజు అనే వెంటనే మనందరికీ గుర్తుకొచ్చేటువంటి విషయాలు ఏంటంటే, కొత్త బట్టలు కొనుక్కోవటం, కేక్ కట్ చేయటం, చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు పంచిపెట్టడం, లేదా కొద్దిగా ధనవన్న వారైతే నలుగురిని పిలిచి వారికి భోజన ఏర్పాట్లు, ఫంక్షన్లు చేయటం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రతి సమయంలో కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే దేవుడు మనకి ఇంకొక సంవత్సరమును ఇచ్చినందులకు, గడిచిన కాలం అంతా కూడా మనందరినీ కూడా కాపాడినందుకు మనము ఏం చేస్తూ ఉంటాం? ఈ కేకులు, చాక్లెట్లు, కొత్త బట్టలు పక్కన పెడితే మనం చేయవలసినది ఏమిటి అంటే, దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లించాలి. మరి ఈరోజు మనందరికీ తల్లి అయినటువంటి మరియ తల్లి పుట్టినరోజును మనందరం కూడా జరుపుకోవడానికి గల కారణం ఉంది. తల్లి శ్రీ సభలో నేను ఆదివారం చెప్పాను కదా, 3 వ్యక్తుల పుట్టినరోజులు మాత్రమే చేస్తూ ఉంటాం. ఆ 3 వ్యక్తులు ఎవరు? మరియ తల్లి, బాప్తిస్మ యోహాను, అసలు ఆయన మర్చిపోయారు, యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 3 వ్యక్తులు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి తల్లి శ్రీ సభ వీరందరినీ గుర్తించి వీరందరి జన్మదినోత్సవాలని మనందరం కూడా కొనియాడాలని మనమందరినీ కూడా ఆహ్వానించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ మాత పుట్టినరోజును కేవలము మన కథోలిక సంఘంలోనే గర్వముగా, ఆనందముగా, సంతోషముగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగ 12వ శతాబ్దం నుండి రోమన్ మన యొక్క సాంప్రదాయంలోనికి లేదా మన యొక్క కథోలిక విశ్వాసంలో జరపడం ప్రారంభించారు. అంతకుముందు ఈ యొక్క పండుగ లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? అన్నమ్మ, జోక్యం గార్ల ముద్దు బిడ్డ మరియ తల్లి. అయితే ఈరోజు నేను ఒక వీడియో వింటూ ఉన్నాను. ఏమిటంటే ఆ మరియ తల్లి గురించి, మరియ తల్లి పుట్టు పూర్వోత్తరాల గురించి వింటూ ఉన్నప్పుడు, మరియ తల్లి 3 సంవత్సరాల వయస్సులో ఆ మరియ తల్లిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆలయమునకు తీసుకుని వెళ్ళారట. ఆలయంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గుమ్మము దగ్గరకు వెళ్ళినదో మరియ తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళింది, లోపలికి అంటే ఆలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఆమెకు ఆ వయసు నుండే దేవుని పట్ల అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసము, భక్తి ఉందని చాలా స్పష్టముగా మనకి అర్థమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజు మనం విన్నటువంటి యొక్క సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఎవరికి ప్రదానం చేయబడినది? యేసేపుకి వివాహానికి సిద్ధమవుతున్నది. అటువంటి సమయంలో ముక్కు ముఖము తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు గర్భము ధరించబోతూ ఉన్నావు అని అంటే, దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, యువతి, నాకు తెలిసి అంతగా ఈ యొక్క దేవుని గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవదూత వచ్చి
ఇదిగో నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, నీకు శుభము అని ప్రకటించిందో ఆమె భయభ్రాంతులకు గురి అయింది. మొట్టమొదటిగా ఒక సామాన్యమైన స్త్రీగా ఆమె భయానికి గురి అయినది. అయినప్పటికీ కూడా చివరిలో మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి జీవించినటువంటి సమయంలో స్త్రీలకంత ప్రాధాన్యత లేదు సమాజంలో. అందులో ఒక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అవడం అంటే సమాజంలో అది అంగీకరించరానటువంటి విషయం. అటువంటి ఒకవేళ అలానే జరిగితే వివాహం ముందు ఎవరైనా గర్భవతి అయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో కూడా దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి ఆమె యొక్క జీవితాన్ని మరియ తల్లి సంపూర్ణముగా సమర్పించుకున్నది. ఆమె యొక్క అంగీకారము ఆమె ఉంది కాబట్టి లోక రక్షకుడు ఆమె ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకాన్ని రక్షించాలి అని తలంచినప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరి ద్వారా నా కుమారుని ఈ లోకానికి పంపించాలి అని తలంచినప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడింది? మరియ తల్లి మీద పడినది. ఎందుకంటే మరియ తల్లి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది, విశ్వాసంతో కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె దేవుని దృష్టిలో ఒక నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా గుర్తించబడింది. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఆమె యొక్క పుట్టినరోజును జరుపుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆమె పుట్టుకతో మనకి రక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆమె గాని నాకెందుకు ఈ తలనొప్పి అని తిరస్కరించినట్టయితే బహుశా ఇంకా దేవుడు ఆగేవాడేమో ఈ లోక రక్షకుడిని ఈ లోకానికి పంపించడానికి. మనం అనుకున్నంత ఈజీ, సులభము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆమె దేవుని మీద ఆ విశ్వాసాన్ని ఉంచింది. నాకు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ నేను దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థురాలను కావాలి అని తలంచడమే కాదు, ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నది. ఆ విధముగా తనకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క సుగుణాన్ని మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి. అనుకోని కష్టంలో, బాధల్లో కూడా మనము దేవుని పట్ల ఆ విశ్వాసాన్ని ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా మరియ తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తూ ఉన్నారు, ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు, ఆమెను ఒక అపోస్తలకు రాణిగా గుర్తిస్తూ ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుని పట్ల ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసము, అదే విశ్వాసాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. దేవునికి నేను జ్ఞానస్థాన సమయంలో నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాను కాబట్టి నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆయన మీదే నా నమ్మకమును ఉంచి జీవిస్తానని ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, ఎందుకు కథోలిక విశ్వాసులు ఎంత గౌరవాన్ని ఆమెకి ఇస్తూ ఉంటారు అని చాలా మందికి ఆ సందేహం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే, నీవు మాతృగర్భమును రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకుంటాడు? మనము మాతృగర్భములో ఉన్నప్పుడే ఆయన మనల్ని తన సొత్తుగా ఎన్నుకుంటాడు, తన బిడ్డలుగా ఎన్నుకుంటాడు. ఎన్నుకోవడమే కాదు, మనందరినీ కూడా పవిత్రపరుస్తూ ఉన్నాడు. పవిత్రపరచడమే కాదు, మనల్ని జాతులకు ప్రవక్తగా నియమిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే మరే తల్లిని కూడా మాతృగర్భమున రూపొందింపక మునిపే ఆయన కుమారునికి తల్లిగా దేవుడు ఎన్నుకున్నాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చదివినట్లయితే, కన్య గర్భవతి అవుతుంది, కుమారుని కనుతుంది, కన్య మరియ ద్వారా ఇది నెరవేరుతుంది అని పాత నిబంధనలో మనము చదువుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లిఖించబడినటువంటి ప్రతి వాక్యము కూడా నూతన నిబంధనలో నెరవేర్చబడినది. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినవి. మనకి ఒక ఉదాహరణ ఇది ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధంగా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తేరని వైర్యము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితక కొడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అవ్వ ద్వారా పాపము ఈ లోకానికి ప్రవేశించిందని మనందరికీ తెలుసు. అవ్వ ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి ప్రవేశించి ఉన్నది. పాప ఫలితం ఏమిటి? మరణం. పాప ఫలితం మరణం. కానీ నూతన అవ్వ ఎవరు? మరియ తల్లి. నూతన అవ్వ, నూతన ఆదాము ఎవరు? క్రీస్తు ప్రభువు. వీరి ద్వారా మనందరికీ కూడా రక్షణ అనేటువంటి ఆ వరము దయచేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాముల మన పూర్వ అవ్వ ఆదాముల ద్వారా మరణం ఈ లోకానికి పాపము ప్రవేశిస్తే, నూతన అవ్వ ఆదాము ద్వారా రక్షణ ఈ లోకానికి ప్రవేశించిందని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా ఈ విషయాన్ని విశ్వసించాలి. మరియ తల్లి రక్షణ ప్రణాళికలు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎంతో గొప్ప పాత్రను పోషించినది. కాబట్టి ఆమె జన్మదినోత్సవాన్ని మనం ఈ రోజు ఇంత ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా అనేక మంది మేలులు పొంది ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆమె పేరున నిర్మించబడి ఉన్నాయి. అద్భుతాలు జరగకుండా ఎవరు కూడా అటువంటి పుణ్యక్షేత్రాలను నిర్మించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు తెలిసినటువంటి నిర్మలగిరి మాత, గుణదల మాత, ఫాతిమా మాత, వెలంగిని మాత, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాభా తండోపతండాలుగా వెళుతూ ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతున్నాయని మనందరము కూడా విశ్వసించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే విశ్వాసంతో ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. క్రీస్తు యొక్క నామములో సమావేశమై ఆమె యొక్క పుట్టినరోజును ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ పుట్టినరోజును జరుపుకోవడం అంటే ఇది ఒక ఉత్సవమే కాదు. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలను మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవాలి. ముందుగా మొట్టమొదటి సుగుణం నేను చెప్పాను, విశ్వాసము. ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, అలానే దేవుని పట్ల ఉన్నటువంటి వినయము. ఆమె దేవునికి తల్లి అయినప్పటికీ కూడా ఆమెలో ఎటువంటి గర్వము గాని స్వార్థము గాని మనం గమనించం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అయినప్పటికీ కూడా ఇది దేవుని చిత్తము అని వినయముతో ఆమె ముందుకు సాగిపోయినది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క పండుగను, ఈ యొక్క పుట్టినరోజును మనము ఉత్సవముగా చేసుకున్నప్పటికీ కూడా దీనికంటే గొప్పగా మనం చేయవలసినది ఏమిటంటే ఆమెలో ఉన్నటువంటి యొక్క సుగుణాలను మనము కూడా మన యొక్క జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసము, వినయము, విధేయత. మూడవది సుగుణ విధేయత. దేవుని పట్ల ఆమెకు ఉన్నటువంటి విధేయత.
ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని దేవుని యొక్క వాక్కును ఆమె విధేయించింది. విధేయించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా కూడా ఆమె ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. తన సొంత కుమారుడు శిలువ మ్రానుపై వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ఆమె ఎంతో ఎంతో ఆ దేవునికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనముగా భరించింది బాధను. దేవుని బిడ్డలారా, అదే మన కుమారులకు కుమార్తెలకు అటువంటి పరిస్థితులు వస్తే మనం ఏ విధంగా స్పందిస్తామని అందరికీ తెలుసు. మన కుమారుడు ఒకవేళ శిలువ మ్రానుపై వేలాడుతూ ఉంటే వెంటనే మనం అనుకోకుండానే మనలో మనం కోపానికి గురి అవుతూ ఉంటాం. ఎవరైతే మన యొక్క కుమారుల్ని ఆ స్థితికి తీసుకొచ్చారో వారిని ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మరే తల్లిలో మనం గమనించినట్లయితే అటువంటి ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం ఆమెలో లేనే లేదు. ఇక నాలుగవది ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఓర్పు సహనం. ఓర్పు సహనం. ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానించిన తన కుమారుని, ఆమెను అవమానించినా కూడా ఆమె ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోయినట్లు చరిత్రలో మనకి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క సుగుణాలను ఈ రోజు మనం పండుగ జరుపుకుంటున్నామంటే ఈ సుగుణాలను మనం నేర్చుకోవాలి. పునీతుల పండుగలు జరుపుకునేటప్పుడు లేదా మరియ తల్లి పండుగ జరుపుకునేటప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఈ సుగుణాలను మనం అలవర్చుకోవడం ద్వారా మనం ఇంకా అద్భుతంగా మనము ఆమెకు గౌరవంను తీసుకురావచ్చు. ఆమె పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను కూడా ప్రదర్శించవచ్చు. లేదంటే ఇది కూడా ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలాగానే వెళుతూ ఉంటుంది. మనలో మార్పు అనేది రావాలి. మార్పు అనేది చోటు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరియ తల్లిని ఎందుకు మనం ఎంతగా గౌరవిస్తూ ఉన్నామంటే కేవలము ఆమె దేవుని తల్లి అని మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె జీవించినటువంటి జీవిత విధానం, ఆమె జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి కూడా మనము ఆమెను గౌరవిస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సత్యాలను మనము మన యొక్క జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అద్భుతం అంటే కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు, మారు మనసు పొందడం కూడా మన జీవితంలో ఒక అద్భుతమే. అనేక మంది మరియ తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు అనేక మంది మారు మనసు పొందారు. అది వారి జీవితంలో అద్భుతం. అంతేగాని నాకు జ్వరముగా ఉన్నది, నేను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాను కాబట్టి నాకు నయమైనది అని అది ఒకటే అద్భుతం కాదు. అద్భుతం అంటే నిజంగా మన జీవితంలో జరగాల్సినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే మారు మనసు పొంది జీవించటం, దేవుని వైపు అడుగులు వేయటం. మరియ తల్లి, చాలా మంది అంటూ ఉంటారు మనం మరియ తల్లిని పూజిస్తూ ఉన్నామని, ఆరాధిస్తూ ఉన్నామని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనము మరియ తల్లిని పూజించడం లేదు, ఆరాధించడం లేదు, కేవలము గౌరవిస్తూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మంగళవార్త ఒకసారి చెప్పండి. చాలు చాలు. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. తర్వాత ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీరే. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణం, అవునా గారు, అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కల్పించుకొని ఏమి ఎక్స్ట్రా చెప్పడం లేదు. ఆ తర్వాత చెప్పండి. పరిశుద్ధ సర్వేశ్వరుని యొక్క మాత, వాస్తవం పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి అంటూ ఉన్నాం. చూడండి, చిన్న ప్రార్థనే. ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుతూ ఉన్నాము, కానీ ఆమెను మనము దేవతగా గుర్తించడం లేదు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అనేక మంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు.
మీరు ఎక్కువ మరియ తల్లిని దేవతలాగా కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారని ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇక మంగళవార్త జపం అనేది సాక్షాత్ దేవదూత మాట్లాడినటువంటి మాటలు మనము పలుకుతూ ఉన్నాము. దేవుని చేత పంపబడినటువంటి ఆ దేవదూతే పలికినప్పుడు మనమెంతటి వారం, ప్రియ దేవుని బిడ్డలారా, మనమెంతటి వారం? మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నామే, కానీ ఆమెను ఒక దేవతగా ఎప్పుడు కూడా శ్రీ సభ పూజించదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆమె ఎందుకు మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి అంటే, దేవుని బిడ్డలారా, మన విశ్వాసం చెప్పేది ఏమిటంటే, తల్లి ద్వారా కుమారుని వద్దకు వెళితే మన యొక్క ప్రార్థనను కుమారుడు ఆలకిస్తాడు అనే ఒక విశ్వాసము, నమ్మకము. మధ్యవర్తులు అవసరమా? దేవునికి డైరెక్ట్ గా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అది కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్తామా? అక్కడ ఉన్నటువంటి పిఎం ద్వారానో, లేదా వాళ్ళ యొక్క సెక్రటరీ ద్వారానో చాలా పర్మిషన్ కావాలి. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళాలంటే. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడు క్రీస్తు ప్రభు మనంతటి మనం వెళ్ళే కన్నా ఆ తల్లి ద్వారా వెళితే తప్పకుండా మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. మనకి ఒక గొప్ప ఉదాహరణ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? కానా పల్లెలో. ఆయన చెప్పేది మీరు చేయండి. తల్లి మాటను జబదాటలేదు కుమారుడు. అమ్మా నాకేమి నీకేమి అన్నప్పటికీ కూడా చివరికి తల్లి మాటను ఆలకించాడు. అది మన విశ్వాసం. తల్లి మాటను ఖచ్చితంగా ఆలకిస్తాడు అటువంటి నమ్మకంతో మనము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనందరము కూడా ఆమెలో ఉన్నటువంటి విలువలను, సుగుణాలను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నిలుచున్నాను. అతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారంలోనే పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడింది. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మనిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పుణ్యతల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాను. సరైన ఉదాహరణ నివసించున్నాను. నిత్య జీవన నివసించున్నాను. ఆమేన్.